అల్లు అర్జున్ ఈగో, అల్లు అర్జున్ ఓవర్ యాటిట్యూడ్ ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీపై గట్టిగానే దెబ్బ పడేలా చేసింది. ముఖ్యంగా ఇప్పుడు రిలీజ్ కాబోతున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీపై బిగ్ ఎఫెక్ట్ ని చూపిస్తుంది. డిసెంబర్ 4న రిలీజ్ అయిన పుష్ప 2 మూవీ బెనిఫిట్ షోస్ అండ్ టికెట్ హైక్స్ తో బిగ్ ప్రాఫిట్స్ ని వెనకేసుకుని సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది. బట్ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ లో చేసిన ఘనకార్యం రాబోతున్న అప్కమింగ్ పాన్ ఇండియా మూవీస్ పై గట్టిగా పడుతుంది. ఇప్పటి నుండి తెలంగాణలో నో బెనిఫిట్ షోస్ అండ్ నో టికెట్ హైక్స్ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు టాలీవుడ్ ని షేక్ చేస్తున్నాయి. సో ఈ మ్యాటర్ పై సీఎం తో డిస్కస్ చేయడానికి నిన్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు. సో ఈ బెనిఫిట్ షోస్ అండ్ టికెట్ రేట్స్ హైక్స్ మీటింగ్ లో ఏం జరిగింది? గేమ్ చేంజర్ మూవీకి బెనిఫిట్ షోస్ ఉన్నాయా? తెలంగాణలో మూవీ టికెట్ రేట్స్ పెంచుకోవచ్చా? గేమ్ చేంజర్ మూవీ సేఫేనా? ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. గేమ్ చేంజర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అప్కమింగ్ మూవీ గేమ్ చేంజర్ హై ఎక్స్పెక్టేషన్స్ తో శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. దాదాపు 3 years తర్వాత వస్తున్న రామ్ చరణ్ మూవీ కావడంతో ఫ్యాన్స్ ఈ మూవీ అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది అని January 10 కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. బట్ December 4న రిలీజ్ అయిన పుష్ప 2 మూవీ బెనిఫిట్ షోస్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. అల్లు అర్జున్ ఆ రోజు సంధ్యా థియేటర్ కి పుష్ప బెనిఫిట్ షో కి రావడం వల్లే అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి గారు చనిపోయారు. బట్ ఈ మ్యాటర్ ని అల్లు అర్జున్ లైట్ తీసుకోవడం అలాగే పుష్ప 2 మూవీ సక్సెస్ మీట్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడంతో అల్లు అర్జున్ ని కోలుకోలేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి ముప్పు తిప్పలు పెట్టాడు. అది కాకుండా ఇప్పటి నుండి తెలంగాణలో ఏ మూవీ రిలీజ్ అయినా కూడా నో బెనిఫిట్ షోస్, నో టికెట్ హైక్స్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన మాటలకి ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతున్న గేమ్ చేంజర్ మూవీపై భారీ ఎఫెక్ట్ పడింది. తప్పొకడు చేస్తే శిక్ష ఒక్కడికి అన్నట్టుంది ఇదంతా. అసలు పుష్ప మూవీ రిలీజ్ లో ఒకరు చనిపోయినప్పుడే పుష్ప మూవీని బ్యాన్ చేయాల్సింది. అంతేకాని ఆ మూవీ కలెక్షన్స్ అన్ని సంపాదించుకుని ప్రొడ్యూసర్స్ మూవీ టీం లాభాల్లోకి వెళ్ళాక నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ కి నో బెనిఫిట్ షోస్, నో టికెట్ హైక్స్ అంటే అస్సలు బాగోలేదు. ఇలా అయితే గేమ్ చేంజర్ మూవీకి అన్ఎక్స్పెక్టెడ్ లాస్ జరుగుతుంది. ఒక మూవీ కలెక్షన్ లో రికార్డ్స్ క్రియేట్ చేయాలంటే ఆ మూవీకి బెనిఫిట్ షోస్ అలాగే టికెట్ రేట్ హైక్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇంత భారీ బడ్జెట్ పెట్టి పాన్ ఇండియా రేంజ్ లో తీసిన గేమ్ చేంజర్ మూవీకి బెనిఫిట్ షోస్ లేవంటే మూవీ ఎటు కాకుండా ఒక 20% ప్రాఫిట్ ని కోల్పోతుంది. ఐకాన్ బాబు అల్లు అర్జున్ చేసిన ఈ పనికి ఇప్పుడు రాబోతున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ కే పెద్ద బొక్క పడేలా ఉంది. అసలు అల్లు అర్జున్ విజయ గర్వంతో ఓవర్ యాటిట్యూడ్ తో చేస్తున్న పనులకి ఈ రోజు తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం నష్టాల్లోకి వెళ్లిపోయింది. ఈ సంక్రాంతికి బాలయ్య, డాకు మహారాజ్ అలాగే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. బట్ వాటికి బెనిఫిట్ షోస్ ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం. బట్ బిగ్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ కి బెనిఫిట్ షోస్ లేకపోవడం అసలు గేమ్ చేంజర్ కి పెద్ద దెబ్బ అని చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ పై ఉన్న కోపానికి నిన్న సినీ ఇండస్ట్రీలోని కొంతమంది ప్రముఖులు దిల్ రాజు, అల్లు అరవింద్, నాగార్జున, వెంకటేష్, త్రివిక్రమ్ ఇంకొంతమంది సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తెలుగు సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న కరెంట్ సిచ్యుయేషన్స్ అండ్ బెనిఫిట్ షోస్ గురించి మాట్లాడడానికి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అప్కమింగ్ మూవీస్ కి నో బెనిఫిట్ షోస్, నేను అసెంబ్లీలో మాట్లాడిన మాటలకి కట్టుబడి ఉంటానని చెప్పారంట. తెలుగు సినీ ఇండస్ట్రీ కోసం తెలంగాణ గవర్నమెంట్ అన్ని విషయాల్లో సపోర్ట్ ఇస్తుంది. బట్ ఇప్పటి నుండి బెనిఫిట్ షోస్ మాత్రం ఉండవు అని రేవంత్ రెడ్డి చెప్పారంట. ఇక్కడ ఒక రిలీఫ్ మ్యాటర్ ఏంటంటే నో బెనిఫిట్ షోస్ బట్ టికెట్ రేట్స్ పెంచుకోవడానికి మాత్రం పర్మిషన్ ఇస్తానని రేవంత్ రెడ్డి అన్నారట. సో ఈ విధంగా చూస్తే గేమ్ చేంజర్ మూవీకి బెనిఫిట్ షోస్ లేనట్లే, బట్ టికెట్ రేట్స్ మాత్రం పెంచుతారు. ఈ మీటింగ్ అయిపోయాక గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బెనిఫిట్ షోస్ అనే టాపిక్ చిన్నది, చిన్న చిన్న మ్యాటర్స్ కి పెద్ద ప్రాబ్లమ్స్ ఏముండవు, గేమ్ చేంజర్ మూవీకి అనుకున్న విధంగానే షోస్ పడతాయని దిల్ రాజు మాట్లాడారు. బట్ ఇదంతా చూస్తుంటే మాత్రం ఇప్పట్లో రిలీజ్ అయ్యే న్యూ మూవీస్ కి మాత్రం నో బెనిఫిట్ షోస్ అని క్లియర్ గా అర్థమవుతుంది. అల్లు అర్జున్ తన ఓవర్ యాటిట్యూడ్, తన స్వార్థంతో చేసిన పనికి ఈ రోజు గేమ్ చేంజర్ మూవీకి బిగ్ లాస్ జరగబోతుంది అనేది ఫ్యాక్ట్. సో ఇంకా గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్స్ లో కుమ్మేయాలి అంటే మాత్రం మూవీకి బ్లాక్ బాస్టర్ టాక్ రావాల్సిందే. వన్స్ గేమ్ చేంజర్ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బెనిఫిట్ షోస్ లేకపోయినా రామ్ చరణ్ స్టామినాతో ఈజీగా 1000 crores కలెక్షన్ కొడతాడు. సో పెద్దలు ఊరికే అనలేదు, ఎంత ఎదిగినా అంతలా ఒదిగి ఉండాలని. ఈ విషయాన్ని అల్లు అర్జున్ గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. సో ఈ టాపిక్ పై మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.